కేటీఆర్‌ని బరాబర్ తిట్లుతోటే కాకుండా ప్రతిపక్షంలోని ఉండి అనేక సమస్యల మీద కొట్లాడిన ఏకైక వ్యక్తి ఉన్నారయ్యా అంటే సీనియర్ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న గారు. ఒక్క క్యూనిస్ తోటి వ్యవస్థాపక అధ్యక్షులు ఉండి అనేక సమస్యల మీద, అణగారిన వర్గాల మీద సమస్యలు ఎక్కడుంటే అక్కడ ప్రశ్నించే గొంతుకగా తయారయ్యారు. ఏందంటే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోయినసారి పాపం ఆయన సెకండ్ ప్లేస్‌లో రావడం చానా దగ్గరకొచ్చి ఎళ్ళిపోయారు. ఆయనకు అవకాశం స్వతంత్ర అభ్యర్థిగా ఆయన ఏశారు. ఆయనకు దగ్గర వచ్చిపోవడం కూడా చాలా బాధాకరం. ఏందంటే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు డబ్బు, ధనంతోటి. ఈసారి అయినా కొద్దిగా మేధావి వర్గాలు అందరూ ఆలోచించి తీన్మార్ మల్లన్నకు బరాబర్ ఓట్లు వేయాలనేది చిన్న విజ్ఞప్తి. మొదటి ప్రాధాన్యత ఓటుతోటి తీన్మార్ మల్లన్నకు బరాబర్ సుమారు 50,000 ఓట్ల మెజార్టీతోటి గెలిపియాలనేది కూడా మా విన్నపం. మా టీం సభ్యులు కూడా ఆయన కోసం పనిచేస్తాం. మేము కమిటీలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం అన్ని జిల్లాల్లో కూడా మా టీం ఉన్నది. బరాబర్ మన తీన్మార్ మల్లన్న కోసం మా టీం వరకు కూడా పనిచేస్తాం. బరాబర్ గెలిపించుకుంటాం. ఏంటంటే చిన్న విషయం ఏంటంటే మేధావులకు ఒకటి విన్నపం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంత కొట్లాడి మన కోసం అణగారిన వర్గాల కోసం ఫైట్ చేసిన ఏకైక వ్యక్తి ఉన్నారా అంటే తీన్మార్ మల్లన్న. ఇక అధికార పక్షంలో ఉన్నారు అంటే మనకు అణగారిన వర్గాలకు హెల్ప్ చేయాలన్నదే ఆయన సంకల్పం, దృఢ సంకల్పం. హెల్ప్ బరాబర్ చేస్తారు. ప్రశ్నించే గొంతుగా అదే విషయం కాకుండా ఇప్పుడు మన ప్రశ్నకు సమాధానం కూడా దొరుకుతుంది. ఏంటంటే అంతిమంగా రాజ్యాధికారమే. రాజ్యాధికారంలో మన అన్నకు వచ్చింది తీన్మార్ మల్లన్నకు. మనకు బరాబర్గా అందరికి అణగారిన వర్గాలకు హెల్ప్ చేయాలంటే తీన్మార్ మల్లన్నతోటే సాధ్యమవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.